రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ప్రమాదకర స్టంట్స్ హైదరాబాద్ అత్తాపూర్లో యువకులు చేసిన హల్చల్. పోలీస్ వాహనం ముందే వీళ్ళు ప్రమాదకర స్టంట్స్ చేశారు. పోలీస్ వాహనం వచ్చేలా మరి ఆ వీడియో చిత్రీకరించారు. ఇద్దరు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఫోన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్గా జరిగింది ఏమిటి అండ్ పోలీస్ వాహనం వచ్చేలా చిత్రీకరించారు అంటే వీళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి అండ్ పోలీసులు ఉన్నారా ఆ టైంలో వాహనంలో, వాళ్ళ వెర్షన్ ఏమిటి, అసలు ఏం జరిగింది? అయితే ఇద్దరు యువకులు మాత్రము వీరంగం సృష్టించారు. అయితే పోలీసు వాహనం వెళ్తుండగా ఒక బైక్ వెనుక టైర్ ఎత్తి ఒక స్టంట్ చేస్తూ ఆ పోలీస్ వాహనం వచ్చే విధంగా కూడా వెనుక నుంచి ఒక వ్యక్తి యొక్క వీడియో తీస్తున్న నేపథ్యంలో ఇది గమనించిన పోలీసులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ఆ విచారణ కూడా కొనసాగించారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయడం చాలా డేంజర్ అని, దీనికి సంబంధించి ఒకవేళ వేరే వ్యక్తులకు యొక్క బైక్ స్టంట్ తగ్గితే వారి కుటుంబం అంతా కూడా రోడ్డున పడుతుంది, ఇలాంటి స్టంట్స్ చేయొద్దు అని చెప్పి కూడా యువకులకు గట్టిగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ స్టంట్లకు సంబంధించి రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టేందుకే ఇలా చేస్తున్నారు. ఇలా ప్రమాదకరమైన స్టంట్ చేయడం వల్ల వీరి ప్రాణానికి కూడా ముప్పు ఉంటుంది, అంతేకాకుండా వీరికి అవతల వచ్చే వ్యక్తికి కూడా ముప్పు ఉంటుందనేది మాత్రం ప్రధానంగా దీనిపైన ప్రజలు కావచ్చు, స్థానికులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే వీరి వల్ల వేరే జీవితం కూడా రోడ్డు పాలవుతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే పోలీసు వాహనం ముందే వీరు ఇలా చేశారంటే వీరు ఎంతగా వరకు తెగించారనేది మాత్రము ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు అని మాత్రము స్థానికులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. కేవలం వీడియోకి దీనికి సంబంధించి ఇలాంటి ప్రాణాలకు తెగించి స్టంట్ చేయడం మాత్రం చాలా ప్రమాదకరం అని చెప్పి ఇటు డీసీపీ కూడా వీరి కుటుంబం కావచ్చు, వీరి స్థానికులు అందరికీ కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాము. మరోసారి ఇలాంటి చేస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఇప్పటికే వీరి పైన కేసు కూడా నమోదు చేసి ఈ యొక్క బైక్లను కూడా సీజ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ.